అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. నా పేరు ఎంత సంతోషం, మాజీ జెడ్పీటీసీ రామచంద్రపురం మండలం. మరి అవినీతి గురించి అక్కడ తప్పు జరిగిందనేది హౌసింగ్ అధికారుల ద్వారా తెలుసుకుని మా నాయకుడైనటువంటి యువనేత సూర్యప్రకాష్ గారిని తీసుకుని ఆ లేఅవుట్కి వెళ్ళడం, పరిశీలన చేయడం, అక్కడ జరిగింది యథార్థమని చెప్పడం, అధికారులే కలెక్టర్ ద్వారా చెప్పడం, అధికారులే ఫిర్యాదు చేయడం జరిగిన దాన్ని మరి అతనికి సంబంధం లేదు. మరి అతను ఏమైనా ఇసుక కొన్నాడో ఏటో తెలదాం, బియ్యం కొంటున్నాడో తెలదాం, మరి ఎంత గేదె వ్యాపారాలు చేస్తున్నారో తెలదాం, ఏమేం చేస్తున్నారో తెలదాం. మరి అతని ఇంట్లోనే ఈ కుటుంబాన్ని విమర్శించే స్థాయి అతను కాదు. ఎలా అంటే మరి చరిత్రల ప్రకారం చూసుకున్నట్టయితే వాలి సుగ్రీవుల కథ మరి అతని ఇంట్లో కూడా ఉంది. మర్చిపోకూడదు. గ్రామంలో ఎన్నో అవకతవకలు, ఎన్నో తప్పుడు కార్యక్రమాలు చేయడం జరిగింది. విజిలెన్స్ లో నీ బియ్యం కుంభకోణం నేనే దగ్గర ఉన్న మండలం పేట వాళ్ళ తప్పించడం జరిగింది. విజిలెన్స్ డైరెక్టర్ గా ఉండగా చాలా ఉన్నాయి. వారే ఒక సహారా చేసేవాడివి. సహారా చేసినప్పుడు ద్రాక్షను చుట్టుపక్కల అందరూ చెప్తారు, నువ్వెంత డబ్బు వాళ్ళు తిరిగి కట్టించుకుని నువ్వెంత నువ్వు ఇచ్చావనేది. అది మర్చిపోవద్దు. దయించి సత్యనారాయణ గారు అంటే గౌరవం ఎందుకు అంటున్నామంటే, గౌరవంగా చూసాం మిమ్మల్ని ఎప్పుడు. మరి మా పార్టీలో అవతలకి వెళ్ళిపోయిన పెద్ద మనిషి యువతలు అయిపోయిన పందాలు ఎందుకు కాసావు? సుభాష్ గారు ఓడిపోతారో ఎందుకు కాసావు? మరి సుభాష్ గారు వీళ్ళందరూ కూడా నిన్నెందుకు రక్షించాలని చూస్తున్నారు? నీ చేత రక్షింపబడ్డానికి ముద్దాయిలు నువ్వెందుకు కాపలాగెత్తున్నావు? నీకెంత ఓటా ఉంది? తప్పు కదా ఇది. ప్రజలకు సంబంధించిన ఆస్తి అది. ప్రజలు గృహ నిర్మాణం ఆగిపోద్ది. ఆగిపోతే పేదోడు ఇల్లు కట్టుకోలేడు. మీరు అర్థం చేసుకోవాల్సిందే కోరుతున్నాను. ప్రజాస్వామ్యంలో ప్రజలకు సేవ చేయాలనే భావన మంత్రి గారిని పట్టుకుని ఇంకో 100 ఇల్లు శాంక్షన్ చేయించండి. ప్రజలు చెప్పుకుంటారు అంతే తప్ప నీ వ్యక్తిగతంగా ఏదో కక్ష పెట్టుకుని అక్కడ విలువ లేదు కదా అని ఇలా మాట్లాడితే విలువ వస్తుంది అనుకోవడం నేరం. కానీ నువ్వు చేతనే చెప్పడానికి గాని ఉంది. మన మీ గ్రామస్తులు చెప్పినట్టు భీమేశ్వర గుడి దగ్గరికి వచ్చి మాట్లాడుకుని ఉన్నాయి. మనం పులిసి సత్యనారాయణ గారు ఏం చేశాడో, ఇంకొకరు ఏం చేశారో, ఎవరెవరి దగ్గరికి వస్తే ఏ పరిస్థితులు నీ ద్వారా జరిగినాయో ఇవన్నీ మొత్తం వివరిస్తాను. అంటే నువ్వేదో పెద్దోళ్ళు విమర్శించాను, నిన్ను విమర్శించను కాదు, నిన్ను పెద్ద లీడర్ గా చేయదలుచుకోలే. మీ గ్రామస్తులే చెప్పారు వార్డు నెంబర్ 1 అర్థం చేసుకుని చక్కగా మంత్రి గారితో తిరుగుతున్నావు. ఈ అవినీతిని తప్పు జరిగిన దాన్ని ఖండించండి. ఖండించలేకపోయినప్పుడు ముద్దాయిలను రక్షించే ప్రయత్నం కూడా మీరు ముద్దా కింద లెక్క. మా ప్రభుత్వంలో మాతో ఉన్నావు కాబట్టి చెప్తున్నాం. ఆ కారు ఎక్కడి నుంచి వచ్చింది? మా గవర్నమెంట్ లో కొనుక్కున్నాను, బీసీ కార్పొరేషన్ ద్వారా. మరి అది కూడా మర్చిపోతే ఎట్లాగా? మీ ఆవిడగా డైరెక్ట్ చేసింది. ఇప్పుడు ఇందాక చెప్పారు నీ ఇంటికాడకు వచ్చి సంతకాలు పెట్టించుకోండి. నేను కూడా చూస్తాను. నువ్వంటేనే అక్కడ నిలబడి చేసి ప్రజాస్వామ్యంలో నువ్వు పంచాయతీ దగ్గరికి వెళ్లి, సచివాలయం దగ్గరికి వెళ్లి చక్కగా సంతకాలు పెట్టించాలి. ప్రజల్ని ఇబ్బంది లేకుండా గురి చేయాలి తప్ప నువ్వు సొంతంగా వ్యవహరించి నువ్వేదో నియంతమేం కాదు. మళ్ళీ నేను నెగ్గేస్తాను, నా వెనకాల ఆయన ఉన్నాడు 3 అక్షరాలు అనుకోవడం తప్పు. ఎప్పుడు కూడా ఓ కుటుంబం గురించి వ్యక్తిగతంగా మాట్లాడొద్దు. నువ్వన్నీ చూసుకుంటే నీకు సంబంధించి అన్ని ఉన్నాయి మా దగ్గర, అన్ని మేము ఆధారాలతో నిరూపించగలం. అంటే పత్రికా ముఖంగా వినేవారికి బాగోదు. నీకు సంబంధం లేని విషయం ఇది. మరి ఎందుకు మరి ఈ పెద్దల కుటుంబాన్ని విమర్శించే స్థాయికి నువ్వు వచ్చావు నాకు అర్థం అవ్వలేదు. ఏ స్థాయి నుంచి నువ్వు ఎక్కడికి వచ్చావో చూసుకో ఒకసారి. దయించి సత్యనారాయణ గారు అర్థం చేసుకోండి. తప్పుని క్రియేట్ చేయకండి, తప్పుని సమర్థించకండి. అక్కడ వచ్చినటువంటి ఎవరు తప్పు చేశారో రుజువు చేసి ప్రజల మన్నలను మీరు పొందాలి. ప్రజల మన్నలను పొందగలిగే ఉంటే మీ వెనకాల ఉన్న నాయకుడికి మీకు పేరు వస్తుంది. అంతే తప్ప గాని దయించి పెద్దలు విమర్శించొద్దు. ఇక మీదట చేసి ప్రయత్నం చేసినట్టయితే తప్పనిసరిగా మా పార్టీ పరంగా వైఎస్ఆర్సీపీ తరఫు నుంచి ఖచ్చితంగా నువ్వు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుచేతనంటే మేము తప్పు చేయలేదు. తప్పు చేసినట్టు అక్కడ అధికారుల ద్వారా నిరూపణ అయింది కాబట్టి మేము చూడటానికి వచ్చాం. అది నేరం కాదు. దయించి తెలుసుకోవాల్సిందిగా కోరుతూ అందరికీ మంచి జరిగే ప్రయత్నం చేయాలని, తప్పుడు పనులు తప్పుడు ఆలోచనలు మానుకోవాలని సత్యనారాయణ గారికి ఎంతో పలుకుతూ ఉన్నాను. నమస్కారం.